వెళ్ళినప్పుడు ఆకాశం మూతపడుతూ ఉందట. మూతపడి వర్షాలు కురవకుండా కరువులు, కాటకాలు, రోగాలు, వ్యాధులు, బాధలు వస్తాయని మనకి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ యొక్క మోషే ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారో, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో, ఆలకించిన వాక్కు కనుగుణంగా జీవిస్తూ ఉన్నారో అట్టి వారు రక్షణ పొందుతారు. ఆ మానవాళి రక్షణ కోసమే దేవుడు తన కృపను ఈ లోకంలో ప్రదర్శించి ఉన్నాడని, మనం దానికోసం నిరీక్షణతో వేచి ఉండవలేను అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాలి, ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు. నేను అంటలేను, మనందరి జీవితాలు చాలా రోతగా ఉన్నాయి. నా వరకు ఏం కావాలి సారీ ఎంత ఇదిగా ఉన్నాయంటే మనం ఏదో పెద్ద ఇదని అనుకుంటున్నాం, కానీ మన వేష భాషలోనే కానీ వేరే దాంట్లో మన క్రైస్తవ తత్వం అనేది కనపడటం లేదు. గాంధీ గారు ఏమన్నారు, ఇదిగో నేను క్రీస్తును నమ్ముతూ ఉన్నాను, ఆయన ప్రబోధాలన్నిటిలో కూడా చాలా గొప్పవైనవి అష్టభాగ్యాలని ఆయన చెప్పి ఉన్నాడు. దానిని పదే నేను చదువుతానని చెప్పి ఉన్నాడు. కానీ క్రీస్తువులో మాత్రం క్రీస్తు తత్వం కనబడడం లేదు అని అని ఉన్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, సేవించుకుంటూ, గౌరవించుకున్నట్లయితే ఇతరులు చూసి ఇదిగో నిజమైన క్రీస్తు బిడ్డలని వాళ్ళు గుర్తించాలి. గుర్తించిన సాన్నిధ్యంకు వచ్చినట్లుగా మీరు ఒక రుజువైన మార్గాన్ని, గొప్ప మార్గాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలని చెప్పివేసి ఆ యొక్క పునీత పౌలు గారు మనతో చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు కూడా అదే మన నుండి కోరుకొని ఉన్నారు. ప్రియులకు సహోదరుడారా, ఈరోజు ఈ విందు ద్వారా దేవుని మనం స్తుతించుదాం, మహిమపరచుదాం, ఘనపరచుదాం. ఎందుకంటే మనల్ని సకల పాపముల నుండి, శాపము వలన కలిగిన నిత్య మరణము నుండి విముక్తి చేసి మనం కోల్పోయిన దేవుని యొక్క వారసులమనే బిడ్డలమనే తత్వాన్ని కోల్పోయిన మనల్ని తిరిగి దేవుని బిడ్డలుగా తీర్చిదిద్ది ఉన్నాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపి ఈరోజు మనందరం కూడా ప్రతిజ్ఞ చేసుకుందాం. ఇదిగో దివ్యమాల యేసు, మీరు మా కుటుంబాలలో ఉండండి, మా హృదయాలలో ఉండండి, మా మధ్యన వాసం చేస్తూ ఉండండి, మా గ్రామంలో ఉండండి, మనందరినీ